అసలు ఒక మనిషి జీవితంలోకి మరో దేశానికి చెందిన ఆత్మ వస్తే ఎలా ఉంటుంది? ఆ ఆలోచనే వింటుంటే కొంచెం భయం, కొంచెం ఆసక్తి కలుగుతుంది కదా! అదే పాయింట్‌తో వచ్చిన సినిమా 'కొరియన్ కనకరాజు'. మరి ఈ సినిమా నిజంగా ప్రేక్షకులను మెప్పించిందా? నవ్వించిందా? భయపెట్టిందా? లేక మధ్యలోనే తేలిపోయిందా? ఎలాంటి స్పాయిలర్‌లు లేకుండా ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్‌స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. సినిమా మొదలైన కొద్దిసేపటికే కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మొదటి భాగంలో పాత్రలను పరిచయం చేస్తూ మధ్య మధ్యలో వచ్చే కామెడీ సన్నివేశాలతో బోర్ కొట్టకుండా నడిపించారు. ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి కథపై ఆసక్తి పెరుగుతుంది. ఇక తర్వాత ఏమవుతుంది అనే ఆసక్తితో ప్రేక్షకుడు రెండో భాగం కోసం ఎదురుచూస్తాడు. హారర్, కామెడీ రెండింటినీ కలిపి చూపించే ప్రయత్నం చేశారు. కొన్ని సన్నివేశాలు నవ్విస్తే, కొన్ని సన్నివేశాలు టెన్షన్ కూడా పెడతాయి. అయితే కొన్ని చోట్ల కథ కొంచెం నెమ్మదిగా అనిపిస్తుంది. ఈ సినిమాలో నాకు నచ్చిన విషయం ఏమిటంటే కొత్త తరహా కథను తీసుకొని ప్రేక్షకులకు చెప్పాలని ప్రయత్నించడం. ఇంకొన్ని సన్నివేశాలను మరింత బలంగా తీసి ఉంటే సినిమా ఇంకా బాగా ఉండేదనే భావన కూడా కలుగుతుంది. మొత్తానికి కొరియన్ కనకరాజు హారర్‌తో పాటు కామెడీ కూడా చూడాలనుకునే వారికి ఒకసారి చూసే సినిమా. అలానే నిరాశపరిచే సినిమా అని కూడా చెప్పలేం. మీ అంచనాలను సాధారణంగా పెట్టుకొని వెళ్తే బాగానే నచ్చే అవకాశముంది. నా అభిప్రాయం ప్రకారం ఒకసారి చూడొచ్చు. మీకు ఈ సినిమా ఎలా అనిపించింది? కామెంట్‌లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి నిజమైన సినిమా రివ్యూల కోసం మన ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.